ఓం నమ శివాయ. కార్తీక మాస విశిష్టత. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీకములో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన అనర్విచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టని వారు, గుడిలో కాలు పెట్టని వారు సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకువెళుతుంది. వారిని దేవుని ముందు కై మోడ్సేలా చేసి పాపాలు పటాపంచలు చేసి మోక్ష ప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం. న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరం నారోగ్య సమముత్సాహం న దేవ కేశవాత్పరః. కార్తీక మాస మహత్మాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసములో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవి. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసములో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసములో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షములో సూర్యోదయానికి ముందే మనం స్నానము చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నిటి నీరు ఉందని భావించాలి. కార్తీక మాసములో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించిన నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకము చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసములో ప్రతిరోజు పుణ్యప్రదమైనది. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజామునే లేచి స్నానము చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విద్య ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనము చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి. చవితి, కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి. పంచమి, దీనికి జ్ఞాన పంచమి అని పేరు. ఈరోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి, నేడు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానము చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి, ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానము ఇవ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి, ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలను ఇస్తుంది. నవమి, నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి, ఈరోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి,
ఈ ఏకాదశికే బోధన ఏకాదశి అని పేరు. ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం సర్వ పాపాలను నశింపచేస్తుంది. త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు మంచిది. కార్తీక పూర్ణిమ పవిత్రమైన ఈ రోజు నదీ స్నానము చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర దానము చేస్తే శుభం. కార్తీక బహుళ విధియ వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. తదియ పండితులకు గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి పగలంతా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగిడ కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి. పంచమి చీమలకు నూకులు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభ ఫలితాలనిస్తుంది. షష్ఠి గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది. సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి కాల భైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాల భైరవానికి అంటే కుక్కకు సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశములు నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి ఈరోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతి పాత్రుడై కోరికలు తీరుతాయి. ఏకాదశి విష్ణు ఆలయములో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేష ఫలప్రదం. ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యు దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి. అమావాస్య నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబరాలను దానము చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. ఈ మాసములో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్య ఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయములో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యములో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణములోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసములో చేసుకునే వ్రతాలు. గడప దాటి వెళ్ళని వారు సైతం కార్తీక మాసములో వన సమారాధనలో
ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపములు శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసి వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని కార్తీక పురాణం బోధిస్తుంది. వన భోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసములో వన భోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయములో, పితృతర్పణ సమయములో భ్రష్టులు, చండాలురు, సూతకం ఉన్న వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయి. కార్తీక మాసం విష్ణు స్వరూపమని విష్ణు భక్తులు కాదు, ఈశ్వరార్చనే ప్రశస్తమని శివ భక్తులు భావిస్తారు. ఒక రకంగా ఆ ఇరువురిది వాదన సరి అయినదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులిరువురికి ప్రీతి పాత్రమైనదే. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకొని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఈ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. ఈ మాసములో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పువ్వులతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్న భోజనము చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. ఇది ఈ కార్తీక మాసం విశేషత.